ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ హలో నమస్తే, నేను మీ సౌమ్య. సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిర్మాత నాగవంశీ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన రీసెంట్ ప్రొడక్షన్ మ్యాడ్ స్క్వేర్ సినిమాపై వచ్చిన నెగిటివ్ రివ్యూలపై తీవ్రంగా స్పందించారు. ప్రతికూల రివ్యూలు ఇచ్చిన మీడియాపై చాలా అగ్రెసివ్గా స్పందించారు. ఇలా నెగిటివ్ సమీక్షలు ఇచ్చే బదులు తనను పూర్తిగా నిషేధించాలని, తన సినిమాలపై రివ్యూలు అవసరం లేదని అంటూ ఘాటుగా కామెంట్లు చేశారు. తన సినిమాలకు సంబంధించి ఎలా ప్రచారం చేసుకోవాలన్నది తనకు తెలుసునని తేల్చుకొచ్చారు. మ్యాడ్ స్క్వేర్ సినిమాలపై వచ్చిన నెగిటివ్ రివ్యూల విషయంలో చిత్ర నిర్మాత నాగవంశీ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనపై, తన సినిమాపై ఇంతటి ద్వేషాన్ని ప్రదర్శించే బదులు తనను, తన సినిమాలను పూర్తిగా బ్యాన్ చేసుకోవచ్చంటూ నెగిటివ్ రివ్యూలు రాసిన మీడియా సంస్థలకు సవాల్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా బాగుందని ప్రేక్షకులు చెప్తున్నా, కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నా, కొందరు మాత్రం వాస్తవాలను పక్కదారి పట్టించేలా సినిమా డిజాస్టర్ అంటూ రాయడం, ప్రచారం చేయడం ఎందుకని సీరియస్గా ప్రశ్నించారు. అలాంటి వాళ్ళు తన నుంచి ప్రకటనలు తీసుకోవద్దని, ఎలా ప్రచారం చేసుకోవాలని తనకు తెలుసు అని సంచలన కామెంట్లు చేశారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా విషయంలో నెగిటివ్ రివ్యూలు ఇవ్వడమే కాదు, కలెక్షన్లు కూడా తప్పుగా చెప్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థల కథనాలు ప్రచారం చేయడమే నాగవంశీ ఆవేదనకు, ఆగ్రహానికి కారణమైంది. సినిమా ఫస్ట్ హాఫ్ కూడా బాగోలేదని కొందరు రివ్యూ ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్షన్లు తప్పంటూ రాసేవాళ్లు డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకోవచ్చని, అవసరమైతే లెక్కలన్నీ చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని నాగవంశీ సవాల్ చేశారు. హౌస్ఫుల్ బోర్డులు పెట్టాల్సిన అవసరం తనకు గానీ, తన సినిమాకు గానీ లేదు అని, తాను ఏనాడు అలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో కాలేదని చెప్పారు. నాగవంశీ కామెంట్లపై ప్రస్తుతానికైతే మీడియా వర్గాలు సైలెంట్గానే ఉన్నా, ఫ్యూచర్లో ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నాగవంశీ ఇంతగా ఆవేదన చెందాల్సిన అవసరం ఉందా అని టాలీవుడ్కు చెందిన కొందరు చర్చించుకుంటున్నారు. మీడియాపై కామెంట్లు చేస్తే తగిన సమయంలో, తగిన రీతిలో రిప్లై ఇస్తారన్నది నాగవంశీ మర్చిపోయారా అని అనుకుంటున్నారు. ఇదే సమయంలో ఆయన ఆవేదనలోనూ వాస్తవం ఉందని, కష్టపడి సినిమా తీసి విజయం సాధించినప్పుడు ఎవరైనా తప్పుడు రాతలు రాస్తే ఇలాగే కోపం రావడం సహజమని కూడా చెప్తున్నారు. కానీ పెద్ద నిర్మాతగా ఆయన ఇంకా ఓపిక తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే అందరి అభిమానాన్ని సొంతం చేసుకోగలరని సలహా ఇస్తున్నారు. కోపం రావడంలో తప్పలేదు, కానీ నిషేధం వంటి పెద్ద పెద్ద కామెంట్లు చేయకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? నాగవంశీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా, లేదంటే రివ్యూలు ఇచ్చిన వారికి అండగా నిలుస్తారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి.